హలో లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు మీ ముందు ఉంది ఆల్ న్యూ 2024 బజాజ్ పల్సర్ N150. 2024 లో మనకి ఈ బైక్ లో చేంజెస్ ఏం చేశారు అండ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ మైలేజ్ ఎంత వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,24,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ లుక్ అండ్ కలర్స్ గురించి మాట్లాడితే లుక్స్ అండ్ డిజైన్ లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. రియర్ లో మనకి ఎల్ఈడి టెయిల్ లైట్, హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ లో వన్ ఆఫ్ ద చేంజ్ వచ్చేసి రియర్ లో మనకి 230 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ మోడల్ లో 130 mm డ్రమ్ ఉండేది, దీంట్లో డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ RLP సెన్సర్. దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ అయితే అప్డేట్ చేశారు. ముందు చూపిస్తాను డిస్ప్లే అనేది ఎలా ఉందో. మీరు చూస్తున్న కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ దీంట్లో రెడ్ కలర్ ఉంది అండ్ వైట్ కలర్ కూడా ఉంది. దీంట్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, రియర్ మనకి మోనో షాక్ ఉంది. ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది, రియర్ మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మనకి ఎల్ఈడి DRLs అండ్ బై ఫంక్షన్ ప్రొజెక్టర్ లైట్ ఉంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లుక్ అయితే ఒక యాంగ్రీ వుల్ఫ్ లాగా అయితే కనిపిస్తుంది. కమింగ్ టు మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడే జరిగింది. యాజ్ ఇట్ ఈస్ మనకి బటన్స్ అనేది కింది సేమ్ ఉన్నాయి, కానీ దీంట్లో మోడ్ బటన్ అనేది యాడ్ చేశారు. డిస్ప్లే లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కంట్రోల్ చేయడానికి ఐ బీమ్, లో బీమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ గా పాస్ స్విచ్ ఒకే దాంట్లో ఇచ్చారు. క్లచ్ అయితే లిటిల్ బిట్ ఆర్డర్ సైడ్ లో ఉంది. రైట్ సైడ్ మనం కన్సోల్ పైన చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. లిటిల్ బిట్ మనకి చేంజెస్ అయితే చేశారు. డిస్ప్లే స్వైప్ అప్ అయితే చూడండి, మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది. నెగటివ్ LCD డిస్ప్లే ఇది. లాస్ట్ ఇయర్ మోడల్ లో మనకి ఇన్ఫినిటీ డిస్ప్లే ఉండేది, ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే వచ్చింది. దీనిలో మనకి న్యూట్రల్ లైట్ గానీ, గేర్ పొజిషన్ ఇండికేటర్, RPM మీటర్, టైమ్ గానీ, సైడ్ స్టాండ్ ఇండికేషన్, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది అండ్ సైడ్ కి మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది అండ్ ABS ఇండికేషన్ తో వస్తుంది. సింగిల్ ఛానల్ ABS ఉంది దీంట్లో. ఈ మోడ్ బటన్ అనేది యూజ్ చేస్తూ మనం డిస్ప్లే లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం టాగిల్ చేయొచ్చు. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది అండ్ డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. ఎంటర్ వార్నింగ్ అని ఉంది, ఎంటర్ సెట్టింగ్ అయితే ఉంది అండ్ ఈ కోడ్ తోని మనం మొబైల్ తో కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి డిస్ప్లేలో. దీంట్లో మనకి 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఇది E20 ఫ్లెక్స్ వీల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడితే అరౌండ్ 50 kmpl అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. ఈ సెగ్మెంట్ లో చాలా వెహికల్స్ లో ఛార్జింగ్ పోర్ట్ అనేది మిస్ అవుతుంది, దీంట్లో ఇచ్చారు కాబట్టి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే 150cc మనకి నో DDSI ఇంజన్ అండ్ ఇది 14.5 PS ఆఫ్ పవర్ అండ్ 13.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. విత్ కిక్ స్టార్ట్ అయితే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది మనకి ఎయిర్ కూల్డ్ ఇంజన్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే కాదు. ఈ మధ్య వచ్చే చాలా బజాజ్ వెహికల్స్ లో DTSI అనేది రిమూవ్ చేస్తున్నారు, నాకు అది ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఓన్లీ మనకి సింగిల్ స్పార్క్ ప్లగ్ ఉంది, అది కూడా ఇటు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంది. దీంట్లో మనకి 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. ఓన్లీ టో షిఫ్టర్ ఉంది, హీల్ షిఫ్టర్ లేదు అండ్ దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. ఈ బైక్ మనకి ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది కాబట్టి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ. దీంట్లో శారీ గార్డ్ తో పాటు ఫీమేల్ ఫుటర్స్ కూడా ఉంది, ప్రజెంట్ అయితే ఫిక్స్ చేసి లేదు. ఈ బైక్ మనకి మంచి లుక్స్ తో పాటు సింగిల్ సీట్ సెటప్ తో వస్తుంది కాబట్టి ఫ్యామిలీకి అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బైక్ వెయిట్ వచ్చేసి 145 kgs అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. సీట్ హైట్ వచ్చేసి 790 mm ఉంది. మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్నా కానీ ఈజీగా నడపొచ్చు. దీంట్లో మనకి సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఉంది, లైక్ పల్సర్ 150 స్టాండర్డ్ లాగా. N160 లో మనకి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. ఎగ్జాస్ట్ నోట్ అనేది వినండి ఒకసారి. ఫైనల్ గా ఇది బజాజ్ పల్సర్ N160 2024 మోడల్లో మనకి చేసిన అప్డేట్స్. మిగతావన్నీ సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. మనకి దీంట్లో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ కానీ, రియర్ లో మనకి డిస్క్ బ్రేక్ ఇవ్వడం కానీ, సింగిల్ ఛానల్ ABS ఇట్లాంటి అప్డేట్స్ అయితే జరిగాయి. మిగతా అంతా సేమ్ టు సేమ్ అయితే ఉంది. అందుకే మీకు సింపుల్ గా నీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 150cc లో మనకి మంచి స్పోర్టీ లుక్స్ తో పాటు ఫ్యామిలీకి సెట్ అయ్యేలాగా మంచి కంఫర్టబుల్ గా ఉండే బైక్ అంటే N150. దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు, లుక్స్ పరంగా బాగుంది, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మైలేజ్ కూడా అరౌండ్ 50 వరకు అయితే వస్తుంది. ప్రజెంట్ N150 అనేది 150cc సెగ్మెంట్ లోనే ఒక మంచి బైక్ అని నేను చెప్తాను. ఎవరైనా అరౌండ్ 150cc లో ఒక మంచి స్పోర్టీ లుక్ బైక్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ బైక్ అయితే వెళ్ళొచ్చు. లేదంటే యమహా నుంచి FZ అయితే సజెస్ట్ చేస్తాను నేను. మోస్ట్ రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుంది, కానీ దీంతో పాటు కంపేర్ చేసుకుంటే పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో పవర్ తక్కువ ఉన్నా పర్లేదు, రిఫైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు యమహా సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇది నా నుంచి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ VK.